హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 50. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దీపాలి, ఏంటే అందరూ డిన్నర్ చేసేసారు కదా, నువ్వేంటి ఇంకా వెయిట్ చేస్తున్నావు? నీ మొగుడు రూమ్లోనే ఉన్నాడు కదా, నువ్వు ఇంకా డిన్నర్ చేయలేదా? మామ్, నీకంతా తెలిసి అడుగుతావేంటి? ఇన్నేళ్ల తర్వాత హర్షని కలిశాను. తన కోసమే వెయిట్ చేస్తున్నా. ఈరోజు హర్షతో కలిసి డిన్నర్ చేస్తాను. తన కోసమే స్పెషల్గా డిన్నర్ ప్రిపేర్ చేశాను. దీపాలి, ఆ అనసూయ ఇప్పటికే మన మీద అగ్గి మీద గుగ్గిలం అన్నట్టు ఉంది. ఈ టైంలో నువ్వు ఇదంతా చేయడం అవసరమా? మామ్, హర్ష మీద నాకున్నది అట్రాక్షన్ కాదు, ప్రేమ. నా ప్రేమ కోసం నేనేం చేయడానికైనా ఎంత దూరమైనా వెళ్తాను. అత్తయ్య నన్నెంత ద్వేషించినా, హర్ష నన్నెంత దూరం పెట్టినా, నా ప్రేమతో హర్షకి మళ్ళీ నా మీద ప్రేమ పుట్టిస్తాను. అత్తయ్యకి నన్ను ద్వేషించేంత కోపం ఉంటే ఆ ద్వేషాన్ని భరించేంత ప్రేమ హర్ష మీద నాకుంది మామ్. షూ, నీ పిచ్చి ప్రేమతో నాకు పిచ్చెక్కిస్తున్నావే. నువ్వేం చేసినా పర్లేదు, కానీ నందన్ వంశంలో నువ్వే మహారాణి కావాలి అంటూ చాము ఆంటీ వెళ్ళిపోయింది. మామ్, ఈ నందన్ ఇంటి కోడలు కావాలని నాకేం లేదు. హర్షని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. నందన్ ఇంటి మహారాణి కావడం కంటే హర్ష పట్టపురాణి అవడమే నాకు ఇష్టం అనేసి హర్ష కోసం వెయిట్ చేస్తుంది దీపాలి. అనసూయ అప్పుడే లోపలికి వస్తుంటే అత్తయ్య అంటూ తన దగ్గరికి వచ్చింది దీపాలి. అత్తయ్య, మీరు ఎక్కడికి వెళ్ళారు? మీకోసమే వెయిట్ చేస్తున్నా. మీకోసం డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఏయ్, నీకు చెప్తే అర్థం కాదా? నేను నీకు అత్తయ్య కాదు. నువ్వు ఇంట్లో ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. నీ లిమిట్స్లో నువ్వుంటే నీకే మంచిది దీపాలి. అత్తయ్య, మీరేమన్నా కూడా నేను మీ కోడలే కదా. హర్ష, వచ్చేసావా? నీకోసం కూడా డిన్నర్ ప్రిపేర్ చేశాను. వస్తే మనం కలిసి డిన్నర్ చేయొచ్చు. హర్ష ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు. నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ప్రేమ పేరుతో మోసం చేసి ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఇలా ఉంటున్నావు. నీది ఓ జన్మేనా? నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. నీకు పెళ్ళైంది, మొగుడున్నాడు, పరాయి మగాడు, పైగా పెళ్ళైనవాడు. నువ్వు తనకెంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది అనసూయ. నువ్వు చెప్తే నేను వింటానా అత్త? హర్షకి నాకు జరిగింది నా దృష్టిలో పెళ్ళే కాదు. త్వరలో నాకు హర్షకి జరిగేదే పెళ్ళంటూ హర్ష కోసం డిన్నర్ తీసుకొని తన రూమ్కి వెళ్ళింది. హర్ష అంటూ లోపలికి వచ్చింది దీపాలి. హర్ష నీకోసం డిన్నర్ కూడా చేయకుండా వెయిట్ చేస్తుంటే అలా వచ్చేసావేంటి? అర్థమైంది, నీకోసం నేను డిన్నర్ తీసుకొని రూమ్కి రావాలనే కదా వచ్చేసావు. జస్ట్ షటప్ దీపాలి. నీకేమైనా పిచ్చా? అర్థం చేసుకునే వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది. బట్ నీకు అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు కదా, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. సి, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. బికాస్ గుర్తుంటేనే కదా ఒపీనియన్ ఉండేది. ఆ క్షణం నిన్నే కాదు, నీ మీద ప్రేమను, అసలు ప్రేమ అనే దాన్ని నా మనసులో సమాధి చేసేశాను. ఇప్పుడు నువ్వు జస్ట్ నా తమ్ముడి వైఫ్ మాత్రమే దీపాలి. నీ లిమిట్స్లో నువ్వుంటే అందరికీ మంచిది. డిడ్ యూ గాట్ ఇట్? హర్ష, నువ్వెలా అంటున్నావు? నీకు తెలీదా నేను నిన్నెంత ప్రేమించానో? ఒప్పుకుంటాను, నిన్ను ట్రాప్ చేయడానికే వచ్చాను. బట్ నువ్వేంటో తెలిసి నిన్ను ప్యూర్గా లవ్ చేశాను. నువ్వు నన్నెంత లవ్ చేసావు కదా, ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి? హర్ష, ఇప్పటికీ నువ్వంటే నా ప్రాణం. ఆ రోజు నేను చేసిందంతా కూడా జస్ట్ యాక్టింగ్. మామ్ చెప్పిందని అలా చేశాను, కానీ హర్షతో పెళ్ళి ఇమాజిన్ చేయలేదు. హర్ష నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకోలేదు. అదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇప్పటికీ ఎప్పటికీ నాకు నువ్వంటేనే ఇష్టం. హర్ష నా మెడలో తాళి కట్టాడు, అంతేకాని ఇప్పటికీ హర్షని నా లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయనివ్వలేదు. స్టిల్ ఐ లవ్ యూ హర్ష. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు పెళ్లి చేసుకుంటావని తెలిసి నరకం చూశాను. ఆ రోజు రెస్టారెంట్లో నా కళ్ళ ముందు ఆ జానకి చేయి పట్టుకుంటే దాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. అసలు నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే హర్ష అంటూ వచ్చి హర్షని అమాంతం హక్ చేసుకుంది.
హర్ష దీపాలి సడన్గా అలా చేసేసరికి షాక్ అయ్యాడు. దీపాలి, ఆర్ యూ మ్యాడ్? జస్ట్ లీవ్ మీ. నీకే చెప్పేది దీపాలి. హర్ష, ప్లీజ్ డోంట్ సే లైక్ దట్. నీకు క్షణం కూడా దూరంగా ఉండలేను. నన్ను దూరంగా ఉండమని చెప్పకు. అంతకంటే చచ్చిపోవడం సుఖం. నన్ను కాదంటే నువ్వే నీ చేతులతో నన్ను చంపేయి హర్ష అంటూ దీపాలి హర్షను వదలకుండా హక్ చేసుకుంటే, దీపాలి అడ్డు హర్ష ఫోర్స్గా దీపాలి చేతులు విడిపించుకుంటూ తనని వెనక్కి నెడుతూ కోపంగా కొట్టడానికి చెయ్యెత్తాడు. ఛీ, నిన్ను కొట్టాలన్నా నిన్ను టచ్ చేయాలని కంపరంగా ఉంది దీపాలి. నీకు రిలేషన్స్ అంటే వాల్యూ లేకపోవచ్చు, కానీ నాకున్నాయి. హర్ష నా తమ్ముడు, నువ్వు వాడి తాళి కట్టిన భార్య. అది గుర్తుంటే నీకు నాకు మనకి మంచిది. ఇన్నేళ్ళు కూడా మామ్కి హర్ష దూరం అయ్యాడు. వాట్ హెల్స్? మళ్ళీ హర్ష ఇంటికి వచ్చాడు. నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకు. మనం ఒకప్పుడు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ ఇప్పుడు కాదు. ఫస్ట్ యూ గెట్ అవుట్ దీపాలి. హర్ష, ఇప్పుడు వెళ్ళిపోతాను, కానీ శాశ్వతంగా కాదు. ఎప్పటికైనా నీ లైఫ్లోకి, రూమ్లోకి వచ్చే రైట్ నాకే ఉంది, నాకు మాత్రమే ఉంది అంటూ దీపాలి బయటకు వచ్చేసింది. జానకి, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? వదిన వచ్చింది కదా, ఎందుకే వదిన మాట కూడా కాదు అన్నావు? నీకెందుకే అంత మొండితనం? నీకోసం నీ అత్త వస్తే వెళ్ళడానికి నీకెందుకే అంత పట్టుదల? నీ భర్త అత్త మాట కాదు అని ఏం సాధించావు? అమ్మా ప్లీజ్, ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు. అత్తయ్య చెప్పాల్సింది చెప్పింది. నేనేం డిసైడ్ అవ్వాలో డిసైడ్ అయ్యాను. జాను, అంటే నువ్వు మీ అత్తింటికి వెళ్ళడానికి ఒప్పుకున్నావా? సంబరంగా అడుగుతుంది కవిత. నేనేం వెళ్తానని చెప్పలేదు కదా. అత్తయ్య వచ్చి అడిగినందుకు బాధగా ఉంది, కానీ నేను ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళను. జాను, ఎందుకు వెళ్ళనంటున్నావు? ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? నీ మట్టి బుర్రతో నాకు పిచ్చెక్కిస్తున్నావు. నీ పిచ్చి తగ్గి నువ్వు మామూలు అవ్వాలని దేవుణ్ణి కోరుకోవడమే నేను చేసేది అంటూ కవిత వెళ్ళిపోయింది. అత్తయ్య ఏమంటున్నారు? దీపాలి హర్ష గారు లవ్ చేసుకున్నారు కదా, మరెందుకు దీపాలి హర్షను పెళ్లి చేసుకుంది? అత్తయ్య పూర్తిగా చెప్పేలోపే హర్ష గారు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఈరోజు అత్తయ్య అలా మాట్లాడితే చాలా బాధేసింది, కానీ నేను ఈ పెళ్లిని ఒప్పుకోలేను అని ఎవరికీ చెప్పలేను కదా. ఓసారి పెళ్ళైనా నన్ను కోడలుగా ఒప్పుకొని హర్ష గారితో పెళ్లి చేశారు, కానీ ఈ పెళ్లిని ఈ బంధాన్ని ఒప్పుకోలేకపోతున్నాను. హర్ష గారి వెనక ఇంత గతం ఉందని ఊహించలేదు. ప్రేమ దూరం అయితేనే ఆ బాధను తట్టుకోలేం, అలాంటిది ఆ ప్రేమే మోసమైతే నరకమే కదా. జ్ఞాపిక, నేనేం చెప్పేదే, ఈ ఇల్లు రణరంగమైంది. ముందు దీపాలి వెనకే చాముండేశ్వరి వచ్చారు. ఆ జానకి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వదిన జానకిని వెనక్కి తీసుకురావాలని చూస్తుంది. ఆ దీపాలి హర్షని మళ్ళీ ట్రాప్ చేయడానికి నాటకాలు ఆడుతుంది. నాకు అస్సలు అర్థం కావట్లేదు. మామ్, మినిట్ టు మినిట్ అక్కడ జరిగే అప్డేట్ నాకు తెలియాలి అంటూ కాల్ కట్ చేసింది జ్ఞాపిక. జ్ఞాపిక, ఎవరు కాల్ చేసింది ఈ టైంలో? అంత సీక్రెట్గా వచ్చి మాట్లాడుతున్నావు? వివిత్ సీక్రెట్ ఏం కాదు, నా ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్ టూర్ ప్లాన్ చేశారు. నన్ను ఇన్వైట్ చేస్తే నాకు వెళ్ళే ఛాన్స్ లేదు కదా, అందుకే కుదరదు అన్నాను. జ్ఞాపిక, ఎందుకు కుదరదు? నువ్వు వెళ్తానంటే వెళ్ళు, నీకు నచ్చినన్ని రోజులు ఎంజాయ్ చెయ్యి, వచ్చేయి అంటూ తన క్రెడిట్ కార్డు ఇచ్చాడు వివిత్. వివిత్ ఒప్పుకోవడమే కష్టం. ఏ మూడ్లో ఉన్నాడో ఒప్పుకున్నాడు. ఈ విధంగా 1 మంత్ ఫుల్ ఎంజాయ్ చేసేస్తాను అనేసి అనుకుంటూ వివిత్ని హక్ చేసుకుంటూ థ్యాంక్స్ చెప్పింది. జ్ఞాపిక, ఇప్పుడు టూర్కి వెళ్తే బెటర్. నేను జాను విషయంలో ఏం చేయాలన్నా నాకు ఛాన్స్ ఉంటుంది కదా అనుకుంటూ వివిత్ కూడా నార్మల్ అయ్యాడు. నెక్స్ట్ డే మార్నింగ్, అమ్మా నాన్న ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అంటూ బ్యాగ్ ప్యాక్ చేస్తున్న కవితని చూస్తూ అడుగుతుంది జానకి. జాను, నాకేం తెలీదు. మీ అమ్మ పొద్దున్నే చెప్పింది, తిరుపతి వెళ్ళాలంట, ప్లాన్ చేసింది. అమ్మ, సడన్గా ఈ ప్రయాణం ఏంటి? హా, నీకు పిచ్చి తగ్గి మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా అని కోరుకోవాలి కదా, అందుకే వెళ్తున్నా. మేము వచ్చేసరికి 1 వీక్ పడుతుంది. అమ్మా, 1 వీక్ అంటే అంతవరకు నేనెలా ఉండాలి? నిన్నెవరిక్కడ ఉండమనలేదు. కావాలంటే ఇప్పుడే నీ అత్తింటికి వెళ్ళిపోవచ్చు. పదండి, మనకి టైం అవుతుంది కదా అంటూ కవిత అండ్ శేఖర్ ఇద్దరు వెళ్ళిపోయారు. అమ్మ ఇప్పుడు ఆ దేవుణ్ణి కాక పట్టడానికి వెళ్ళింది. ఏమోలే,
నెమ్మదిగా తనే తెలుసుకుంటుందనేసి జానకి హడావిడిగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. హర్షబాబు, ఆంటీ ఈ టైంలో కాల్ చేశారు, ఆర్ యూ ఫైన్? హర్షబాబు, నేను శేఖర్ తిరుపతి వెళ్తున్నా. జానకి ఇంట్లో ఒక్కతే ఉంటుంది, కాస్త తనని చూస్తారు కదా అంటూ చెప్పి కాల్ కట్ చేసింది కవిత. కవిత, మనతో జానకిని కూడా తీసుకెళ్తే బాగుండేది కదా. ఆహా, వద్దు శేఖర్ గారు. జానకి ఒంటరిగా ఉంటేనన్నా అప్పుడైనా ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. అందుకే జానకిని ఒంటరిగా వదిలేశాను. తన భార్యను కాపాడుకోవడానికి హర్షబాబు ఉన్నాడు కదా. కవిత, శేఖర్ ఇద్దరు 1 వీక్ వరకు రిటర్న్ అవ్వరు. ఈ 1 వీక్ జాను ఒక్కతే ఫ్లాట్లో ఒంటరిగా ఉంటుంది. ఇదే నాకు మంచి అవకాశం. జానుని నా సొంతం చేసుకోవడానికి ఇదే రైట్ టైం. జాను, ఇక నా నుంచి నిన్నెవరూ సేవ్ చేయలేరనేసి ఓ కన్నింగ్ స్మైల్ చేశాడు విలాస్. ఇద్దరు బయటకు వెళ్లారని తెలియక అనవసరంగా ఈ 2 డేస్ వేస్ట్ చేశాను. ఇంకా 1 సెకండ్ కూడా వెయిట్ చేయకూడదు. జాను ఏం చేస్తుందనేసి తన ఫ్లాట్ వైపే చూస్తున్నాడు విలాస్. వైష్, జానుని కలిసావా? అంతా సేఫ్ కదా? అకాడమీకి స్టార్ట్ అయిందా? బావా, ఇది అన్యాయం. నీ వైఫ్కి నన్ను పర్మనెంట్ సెక్యూరిటీని చేసేసావు కదా. 2 డేస్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు కాల్ చేసే బదులు నువ్వే రావచ్చు కదా. నువ్వే డైరెక్ట్గా వస్తే జానుకి నీ మీద గుడ్ ఒపీనియన్ ఉంటుంది కదా. ఉఫ్, తన ఒపీనియన్ నాకేం అవసరం లేదు. ఆంటీ నా మీద నమ్మకంతో వెళ్ళింది. అసలే ఆ విలాస్ని తింగర్ది నమ్ముతుంది. ఎవరేం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేదు. నువ్వు అక్కడే ఉంటున్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నాను వైష్. హర్ష, నేనేదో సరదాగా అన్నాను. జాను నా సిస్టర్తో సమానం. నువ్వు చెప్పకపోయినా కూడా తన విషయంలో నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ మీరు ఇద్దరూ కలిసి ఉంటే చూడాలని ఆశగా ఉంది. వైష్, ఫస్ట్ చెప్పింది చెయ్యి అండ్ ఫాస్ట్గా ఆఫీస్కి వచ్చేయి అంటూ కాల్ కట్ చేశాడు హర్ష. జాను రెస్పాన్సిబిలిటీ నాది. నా మీద నమ్మకంతోనే ఆంటీ తనను వదిలేసి వెళ్లారు. కేవలం తన మీద అంతవరకే, కానీ మా మధ్య ఇంకేం లేదు అనుకుంటూ మొబైల్ని పక్కన పెట్టేస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. మార్నింగ్ ఎవరూ లేరు. ఇదే రైట్ టైం. హర్షకి కాఫీ తీసుకెళ్తాను అంటూ హర్ష రూమ్ వైపు వెళ్ళింది దీపాలి. హర్ష వాష్రూమ్లో ఉండేసరికి హర్ష కోసం డ్రెస్ సెలెక్ట్ చేసి బెడ్ మీద పెట్టింది. బెడ్రూమ్లో ఉన్న హర్ష జానకి వెడ్డింగ్ ఫోటోని చూడగానే దీపాలి కళ్ళు కోపంతో ఎర్రబడుతుంటే ఆ ఫోటో దగ్గరకు వచ్చింది. నా హర్ష పక్కన ఉండే రైట్ నాకు మాత్రమే ఉంది. అలా కాదని ఎవరు ఉన్నా కూడా నా కళ్ళ ముందు లేకుండా చేస్తానంటూ ఫోటో ఫ్రేమ్ని తీసి నేలకేసి విసిరి కొట్టింది. ఫ్రేమ్ డైరెక్ట్గా హర్ష కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది. హర్ష అంటూ తనని బేర్ బాడీతో ఉండేసరికి చూస్తూ, నీకోసమే డ్రెస్ సెలెక్ట్ చేశాను. యాక్చువల్లీ నువ్వు ఇలానే హాట్గా ఉన్నావు, బట్ ఇలానే ఉంటే బాగోదు కదా. ఈ డ్రెస్లో బాగుంటావు. నీకెలా ఉంది? దీపాలి, జస్ట్ షట్ అప్. వాట్స్ రాంగ్ విత్ యూ? నీకు ఆల్రెడీ నిన్నే చెప్పాను కదా, నా విషయాలు ఇంటర్ఫేర్ అవ్వద్దు అన్నాను కదా. ఫస్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ హియర్. హర్ష, నీ మాటల్లో నా మీద కోపం చూపిస్తున్నా నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది అంటూ హర్ష హార్ట్ మీద చెయ్యేసి ముందు నుంచి వెనక్కి తిరిగి ముందుకు వస్తూ హర్ష హార్ట్ మీద హెయిర్ని చిన్నగా లాగుతుంది. దీపాలి, ఒక్కసారి చెప్తే అర్థం కాదా అంటూ తన చెయ్యి కోపంగా విదిలిస్తూ కబోర్డ్లో షర్ట్ తీసుకుని వేసుకున్నాడు. ఐ థింక్ నీకు బ్రెయిన్ మోకాల్లో ఉంది, అందుకే నీకు చెప్పేది ఎక్కట్లేదు. నేను ఒకప్పుడు నువ్వు లవ్ చేశానని యాక్ట్ చేసిన హర్షని కాదు, నీ భర్తకి అన్నను. అంటే నీకేమవుతానో ఫస్ట్ నువ్వు తెలుసుకుంటే బెటర్. అదర్వైజ్ నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకుంటావు అంటూ హ్యాండ్ డోర్ వైపు చూపించేసరికి, హర్ష, నువ్వు చెప్పేదేం నా బ్రెయిన్కి ఎక్కట్లేదు. ప్రాబబ్లీ నువ్వు చెప్పేది నిజమే. నా బ్రెయిన్ దాని ప్లేస్లో లేదు, నీ ఊహల్లో ఉందంటూ బయటకు వెళ్తుంటే 1 సెకండ్ దీపాలి అంటూ హర్ష అనేసరికి దీపాలి వెళ్ళి దాగి హర్షని చూస్తుంటే హర్ష కింద పడిన తమ వెడ్డింగ్ ఫోటోని తీసి గ్లాస్ని తీసేసి వాల్కి హ్యాంగ్ చేస్తూ, నువ్వు కాదు అన్న నా డెస్టినేషన్ నా దగ్గరకు వచ్చింది. చూసావు కదా, ఇదే నా డెస్టినేషన్. మిస్సెస్ జానకి హర్షిత్రామ్ నందన్, నౌ యూ గెట్ అవుట్ అంటూ హర్ష అనేసరికి తన పిడికిలి బిగిస్తూ బయటకు వచ్చేసింది. హర్ష, నన్నే ఇన్సల్ట్ చేస్తావా? నా మీద ప్రేమని ఆఫ్టర్ ఆల్ దాన్ని పెళ్లి చేసుకొని మర్చిపోతావా? నన్నెలా మర్చిపోతావు? నేనెలా నిన్ను వదిలేస్తాను అనుకున్నా? నువ్వు ఆ జానకి ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తాను. ఆ జానకి ఇంటికి తిరిగి రాదు. నువ్వు జానకి కలిసి ఉండలేరు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీపాలి. ఈ టైంలో ఎవరొచ్చారు?
మళ్ళీ వయసు వచ్చుంటాడు. అమ్మయ్య, మార్నింగ్ నుంచి మాట్లాడాలంటే ఎవరూ లేరు, టైంకి వచ్చాడు అనేసి డోర్ ఓపెన్ చేస్తూ, వైష్, నువ్వు వస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ నువ్వేమో నామినీతో అనేసి ఎదురుగా ఉన్న వివిధ్ని చూసి ఆపేస్తూ, బావా నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. జాను, నన్ను ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా లేదంటే లోపలికి పిలుస్తావా? సారీ బావా, ప్లీజ్ కమ్ ఇన్. వివిధ్ని లోపలికి తీసుకొని వచ్చింది. బావా, టీ ఆర్ కాఫీ? యు నో వాట్, నాకు కాఫీ కూడా రాదని ఏడిపిస్తావు కదా. నేను ఇప్పుడు కాఫీ బాగా ప్రిపేర్ చేస్తున్నా, నీకు ఇప్పుడే తీసుకొస్తాను. జాను, నాకు ఇప్పుడేం వద్దు. బావా, నా మీద డౌట్తోనే వద్దంటున్నావు కదా. డోంట్ వరీ, నేను ఇప్పుడు బాగా ప్రిపేర్ చేస్తున్నా. హర్ష గారు కూడా నేను కుకింగ్ బాగా చేస్తానని మెచ్చుకున్నారు. యు నో వాట్, లాస్ట్ టైం నేను బిర్యానీ చేశాను కదా, కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. అత్తయ్య కూడా నన్నేం అనలేదు. నేను ఇప్పుడు కుకింగ్ బాగా చేస్తున్నా. యు నో వాట్, ఫస్ట్ టైం హర్ష గారు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలో షుగర్ అనుకొని సాల్ట్ మిక్స్ చేసి ఇచ్చాను. ఆ రోజు చూడాలి, పాపం దెబ్బకి పారిపోయాడు. అండ్ నెక్స్ట్ టైం. జాను, నీకు టైం ఇస్తే నువ్వు డే అంతా మాట్లాడుతూనే ఉంటావు. బావ, మరేం చేయమంటావు? అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారా? నేనేమో నైట్ నుంచి ఎవరితో మాట్లాడలేదు కదా, నీకు తెలుసుగా. నేను మాట్లాడకుండా క్షణం కూడా ఉండలేను. అలాంటిది నైట్ పడుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడలేదు, పోట్లాడలేదు. మరి ఎలా ఉంటాను? అది నా వల్ల కాదు కదా. జాను, నీలో ఈ చైల్డిష్ బిహేవియర్ ఇంకా తగ్గలేదు. థ్యాంక్ యూ బావా, 1 సెకండ్ అంటూ వివిధ కోసం కాఫీ ప్రిపేర్ చేసుకుని వచ్చింది. బావా, నీకు ఎలా కాఫీ కావాలి? కప్ పెద్దది కదా, షుగర్ 2 కప్స్ కావాలా లేదంటే స్పూన్ చిన్నది కాబట్టి 3 స్పూన్స్ కావాలా? యాక్చువల్లీ హర్ష గారికి కాఫీ అంటే చాలా ఇష్టం అండ్ హీ ఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ దట్. అండ్ తనే నాకు కాఫీ ప్రిపేర్ చేయడం నేర్పించారు. జాను, మొత్తానికి నువ్వు కాఫీ మీద పిహెచ్డి చేశావని నాకు అర్థమైంది. నేనే వేసుకుంటానంటూ కాఫీ తీసుకున్నాడు. జాను, నేను నీతో మాట్లాడాలని వచ్చాను. డాడీకి కాల్ చేస్తే డాడ్ తిరుపతి వెళ్ళామని చెప్పాడు. అందుకే నీతో ఇక్కడైతే ఫ్రీగా మాట్లాడొచ్చని ఇంటికి వచ్చాను. బావా, నాతో ఏం మాట్లాడాలి త్వరగా చెప్పు. దానికోసం ఇక్కడి వరకు రావాలా? కాల్ చేస్తే సరిపోయేది కదా. జాను, ఇది కాల్ చేసి మాట్లాడేది కాదు, అందుకే నేను డైరెక్ట్గా మీట్ అవ్వాలని వచ్చాను. అకాడమీ ఆర్ బయట ఇంకెక్కడైనా అంటే కుదరదు అని ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ జాను, ఆ రోజు నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకు బాధేసింది. ఐ కంప్లీట్లీ అగ్రి. నా వల్ల నీ లైఫ్లో చాలా పెద్ద మిస్టేక్ జరిగింది అండ్ దానికి ఇప్పటికీ ఎప్పటికీ నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. బట్ ఇప్పుడు నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు. లైఫ్లో ఎవరికి సెకండ్ ఛాన్స్ రాదు, వస్తే వదులుకోకూడదు, కానీ నువ్వు వదులుకుంటున్నావు. బావా, నాకు అర్థం కావట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావో. హర్ష అంటూ వివిధ్ కప్పు కింద పెడుతూ అంటాడు. వివిధ్ హర్ష అనేసరికి జానకి సైలెంట్ అవుతుంది. కాసేపు వెంటనే, బావా, నువ్వు మా పెళ్లి విషయమే మాట్లాడాలనుకుంటే నేనేం వినాలనుకోవట్లేదు. జాను, నేనిప్పుడు నీకు బావా అనే హక్కుతో రాలేదు. నిన్ను చిన్నప్పటి నుంచి చూశాను అండ్ యూ ఆర్ మోర్ దెన్ టు బీ ఫ్రెండ్. అందుకే వచ్చాను. హర్ష నువ్వు చెప్పినట్టు చెడ్డవాడు కాదని నాకు అనిపిస్తుంది. తన మాటల్లో తన బిహేవియర్లో నాకు ఎక్కడ రూడ్ బిహేవియర్ కనిపించలేదు. మేబీ నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, హర్షలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో, బట్ తను మాత్రం బ్యాడ్ కాదు. మేబీ తన లైఫ్లో తను ఫేస్ చేసిన సిచ్యువేషన్ తనని అలా మార్చాయేమో, అందుకని తనని రాంగ్గా అర్థం చేసుకొని నీ లైఫ్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. మేబీ తను అలాంటి వాడే కావచ్చు, బట్ ఇప్పుడు నీకు తనకి పెళ్ళైంది. జాను, ఒక్కసారి నా వల్ల జరిగిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకు. మన విషయంలో జరిగిన దానివల్లే నీకు పెళ్ళంటూ నమ్మకం లేదంటున్నావు, కానీ మనకు జరిగింది పెళ్ళే కాదు, ఇట్స్ జస్ట్ ఏ బొమ్మల పెళ్ళి. నిన్ను నేనెప్పుడూ ఆ యాంగిల్లో చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నేను కలిసే పెరిగాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు చాలా మంచిదానివి. నీకు చెడు చేసే వాళ్ళని కూడా ప్రేమించనంత మంచితనం నీలో ఉంది. బట్ చూసిందే నిజం అనుకునే చైల్డిష్ బిహేవియర్ జాను. మన పక్కనే ఉంటే దాని వాల్యూ తెలీదు, ఒక్కసారి దూరం అయితేనే తెలుస్తుందిరా. నీకు ఆ సిచ్యువేషన్ రాకూడదని చెప్తున్నాను. బావా, ప్లీజ్, ఈ టాపిక్ కోసం అయితే ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దు. నాకు తెలుసు నా విషయంలో జరిగింది మర్చిపోయేంత చిన్నది కాదు, క్షమించేంత పెద్ద మనసు నాకు లేదు. నాకు తనకి మధ్యలో
ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే నీకు తెలుసు, కానీ ఫస్ట్ నుంచి తను నన్ను కలిసిన ప్రతిసారి నన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. బేసిక్గా తనకి అవసరానికి ఒక అమ్మాయి కావాలి, అందుకే నాతో మంచిగా యాక్ట్ చేశాడు. నువ్వు జస్ట్ కాసేపు చూసి నీ ఒపీనియన్ చెప్తున్నావు, కానీ నేను హర్ష గారిని 3 monthsగా చూస్తున్నాను. ఏయ్ ముందు పైదేసు. తన మీద తనే క్యారెక్టర్ మీద నాకు ఒపీనియన్ ఉంది. ఎవరేం చెప్పినా తన విషయంలో నా ఒపీనియన్ చేంజ్ అవ్వదు. నేనేదో బాధపడుతున్నాను, నేనేదో తనని లవ్ చేస్తున్నాను, తన కోసమే ఆలోచిస్తున్నాను అన్నట్టు చెప్తున్నావు, కానీ నా ఊహల్లో కూడా తన గురించి లేదు. జాను, నీకు తెలియట్లేదు ప్రాపర్లీ, నువ్వే తెలుసుకోవట్లేదు. నీ మైండ్లోనే కాదు, నీ హార్ట్లో కూడా హర్ష ఉన్నాడు. యూ జస్ట్ లవ్ యువర్స్ హస్బెండ్ యార్. బావా, నీకేమైనా పిచ్చా? నేనెందుకు తనని లవ్ చేస్తాను? తను అబద్ధాలు చెప్తాడు, నాకు నచ్చదు కాబట్టి అలా చేయొద్దని గొడవ పడతాను. స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి, నీకు తెలుసుగా నాకు నచ్చదని. అందుకే కదా తను స్మోక్ చేసినా డ్రింక్ చేసినా తిట్టేది. మోరోవర్ తనకి చాలామంది అమ్మాయిలతో రిలేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నా ముందే అమ్మాయిలతో నవ్వుతూ ఫ్లోట్ చేస్తూ మాట్లాడితే నేనే తనతో గొడవ పడ్డాను, అక్కడి నుంచి తీసుకొచ్చేసాను. అలాంటి వాడిని నేను ఎందుకు లవ్ చేస్తాను? నేను లవ్ చేశానని నువ్వెలా అనుకుంటున్నావు? జాను అంటూ చిన్నగా నవ్వుతూ, ఏమో నాకే అలా అనిపించింది. మేబీ నీకు అలా అనిపించే రోజు వస్తుందేమో. సర్లే, టైం అవుతుంది, వెళ్తాను. అసలే ఈరోజు హర్ష ముంబై వెళ్తున్నాడు, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది. ముంబై వెళ్తున్నాడా? కానీ ఎందుకు వెళ్తున్నాడు? నాకు చెప్పలేదు కదా. నీకెందుకు చెప్పాలి? అయినా తనతో గొడవపడి వచ్చేసావు కదా. అంటే అది అంటే ఏదో ఆలోచిస్తూ ఏం లేదులే అంటుంది. జాను, ఐ హ్యావ్ టు గో అంటూ బయటకు వెళ్ళిపోతూ జాను వెళ్తూ ఒకే ఒక మాట, నాతో మాట్లాడిన 10 మాటల్లో 9 మాటలు హర్ష రిలేటెడ్గానే మాట్లాడావు. నీ ఊహల్లో లేనివాడు నీ బ్రెయిన్లో మాత్రం అలానే ఉన్నాడు. ఎందుకో ఏంటో నీ మనసుని అడిగి నాకు ఇవ్వకపోయినా నీ బ్రెయిన్కి మాత్రం ఓ క్లారిటీ ఇవ్వు అంటూ వివిధ్ బయటకు వెళ్ళిపోయాడు. బావేమంటున్నాడు? నేనెందుకు తన కోసం ఆలోచిస్తాను? అసలు నాకు ఇష్టం లేదు కదా. మేబీ బావే కన్ఫ్యూషన్లో ఉన్నాడు. మనం క్లారిటీగానే ఉన్నాం అనుకుంటూ అకాడమీకి టైం అయ్యేసరికి బయటకు వచ్చింది. గుడ్ మార్నింగ్ ఏసీపీ సార్. అక్కడే కారిడార్లో ఉన్న విలాస్ని విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ జాను అంటూ డల్గా అంటాడు విలాస్. ఏసీపీ సార్, ఆర్ యూ ఫైన్? ఏంటి ఈరోజు డల్గా ఉన్నారు? ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. నేను స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ ఫస్ట్ టైం తను లేకుండా మా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది. నా మనసుకి చాలా కష్టంగా ఉంది. టుడే స్వాతి చాలా గుర్తొస్తుంది జాను. ఏసీపీ సార్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరే బాధపడితే స్వాతి గారు కూడా బాధపడతారు. ఈ టైంలోనే స్ట్రాంగ్గా ఉండాలి. అయినా స్వాతి గారు చనిపోయినా మీ హార్ట్లో ఎప్పుడు బ్రతికే ఉంటారు. అందుకే కదా నా స్వాతి కోసం నేను ఇంకా బ్రతికే ఉన్నది. జాను, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవ్రీ ఇయర్ నేను స్వాతి ఆర్ఫనేజ్లో పిల్లలతో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇయర్ స్వాతి లేదు, కానీ ఈ ఫ్లాట్లో స్వాతితో కనెక్ట్ అయింది నువ్వే. నువ్వు కూడా ఈరోజు ఆర్ఫనేజ్కి వస్తే షిల్ వి బీ ఫుల్ హ్యాపీ. విలాస్ బాధగా అడిగేసరికి ఏసీపీ సార్, డోంట్ ఫీల్, ఐ విల్ కమ్ ఫర్ ష్యూర్ అంటూ జానకి అనగానే థ్యాంక్ యూ సో మచ్ జాను అంటూ తనని హక్ చేసుకునేసరికి జానకి కాస్త డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ తనకి దూరం జరిగింది. సారీ జాను, ఏదో ఎగ్జైట్మెంట్లో. పర్లేదు, ఇట్స్ ఓకే సార్. నాకు అకాడమీకి టైం అవుతుంది, ఈవినింగ్ వచ్చేస్తాను అంటూ జానకి వెళ్ళిపోయింది. విలాస్ వెళ్తున్న జానకి నవ్వుతూ చూస్తూ హక్ చేసుకుంటేనే దూరం జరిగావు. కానీ ఈరోజు నా ట్రాప్లో పడుతున్నావు, మరి నా నుంచి తప్పించుకుంటావా అనేసి ఓ కన్నింగ్ స్మైల్తో జానకిని చూస్తున్నాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.